అవునండి అడుగుతాం 10 సార్లు అడుగుతాం. మా ఇష్టం వచ్చినన్ని సార్లు అడుగుతాం. ఏదో అనుకోకుండా జరిగిపోయింది బాబు. మళ్ళీ టిఫిన్లు అన్ని రెడీ అవుతున్నాయి. మీరు అనవసరంగా ఆవేశపడకండి, నా మాట వినండి. ఏంటండి వినేది? మేం మగపల్లి వాళ్ళం. మేము తలుచుకుంటే పెళ్లి ఆఫ్ చేసేస్తాం. ఈ క్షణం ఆపేస్తాం. ఏమనుకుంటున్నారు? ఎవరే వాళ్ళు? వాళ్ళ మగపెళ్లి వాళ్ళ తాలూకు కుర్రాళ్ళు వచ్చిన దగ్గర నుంచి తెగ ఏడిపించేస్తున్నారు ఆడపిల్లి వాళ్ళని. ఇందాకే టిఫిన్లు తిన్నారు, మళ్ళీ ఉప్మా కావాలని తెగ గొడవ పెడుతున్నారు. అంతే కదా, ఒకసారి ఫెప్మా పెడితే ఫినిష్. ఫెప్మానా? అదేంటే చెప్తారా? రా. ఎక్కడికే? చెప్తా. ముందు వెనక్కి చూడు, మనోడు కిటికీ దగ్గర వేలాడుతున్నాడా? అవునే, వేలాడుతున్నాడు. కిచెన్ అటు ఇటు. ఫాలో మీ. ఫెవికాల్ ఎందుకే? ఫెప్మా అంటే ఏంటన్నావు కదా, ఉప్మాలో ఫెవికాల్ కలిపితే ఫెప్మా అవుతుంది. ఫాలో మీ. బాగా మురిగేదాకా తిప్పు. అలాగే. నేను తిప్పు తిప్పి దించేసి. ఉప్మా ఎక్కడ? అక్కడ ఉందమ్మా. అయ్యో ఇచ్చు. నౌ ఫెప్మా రెడీ. హే కావ్య, దీనికి ఇప్పుడు జీడిపప్పు పదవే. ఓకే. ఉప్మా కావాలి. ఉప్మా కావాలి. రెడీ రెడీ. ఫెప్మా రెడీ. పెప్పనా అంటే ఏమిటి? ఉప్మా అంటే ఇండియాది, ఫెప్మా అంటే ఫారెన్ ది. మాకు తెలుసు. ఎరా నీకోసం స్పెషల్ గా తెప్పించాం. అలా చెప్పండి, అందుకే చూడడానికి అంత బాగుంది. తింటే ఇంకా బాగుంటుంది. సాయంత్రం దాకా మళ్ళీ నోరు తెరిచి ఏది అడగరు. అతకపోతుందిగా. అతుక్కుపోవడం ఏమిట్రా? నేను ఎప్పుడు అన్నా? అది ఫెప్మా రుచి, నోటికలా అతుక్కుపోతుంది. అర్థం చేసుకోరా. తీసుకోండి. ఆహా పెప్మా. ఓహో పెప్మా. ఓహో పెప్మా. ఆహా పెప్మా. నా పెప్మా. ఆగండి, అందరూ ఒకేసారి తినాలి. రెడీ? 1 2 3.